చెప్పిన మాట ఏంటంటే, ఇంకనూ కడసారి వాడు అక్కడ ఉన్నాడు, వాడు పొలములో గొర్రెలను కాయిచున్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, పొలంలో గొర్రెలు కాస్తున్నాడా? అయితే వాడిని పిలవనప్పండి. ఈ 12-13 వచనాలు అదే మనం చదివాం. అయితే వాడిని పిలవనప్పండి. వాడిని పిలిచారు. పొలంలో నుండి దావీదు వచ్చాడు. దావీదు లోపలికి రాగానే అతను చూడడానికి చక్కని నేత్రములు గలవాడుగా, ఎర్రటి వాడును, సుందరమైన వాడై ఉండెను. దేవుడు అతన్ని కోరుకున్నాడు. వెంటనే చెప్పాడు, సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అభిషేకం చేయి. వెంటనే దేవుడి మాట చెప్పున తైలపు కొమ్ము తీసి దావీదుకు అభిషేకం చేశాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి ఒకసారి గట్టిగా. రైట్. ఈ పోర్షన్ లో దేవుడు ఎవరిని కోరుకుంటాడు చెప్పండి. దేవుడు ఎవరిని కోరుకుంటాడు అనండి ఒకసారి గట్టిగా. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? ఎవరిని కోరుకున్నాడు? యథార్థ హృదయులను దేవుడు కోరుకుంటాడు. చెప్పండి, ఎవరిని కోరుకుంటాడు? పై రూపం కాదు దేవునికి కావాల్సింది, నీ హృదయం కావాలి.